श्रीरामचंद्र परब्रह्मणे नमः। श्रीगुरुभ्यो नमः। श्रीमात्रे नमः। श्रीगणेशाय नमः। ప్రియాత్మబంధులారా, యోగ వాసిష్టం నిర్వాణ ప్రకరణము 548వ భాగం. వశిష్ఠ మహాదేవుడు చెప్తున్నాడు, రామా, బాహ్య విషయాలన్నింటినీ త్యజించడం అంటే ఏంది? దృష్టిని బాహ్య ప్రాపంచిక విషయాల నుండి మరల్చి సమదర్శనుడవై, అంటే అంతటా ఏకరూపంగా ఉన్నటువంటి ఆ పరమాత్మనే దర్శించేవాడిగా ఉంటూ స్థిర బుద్ధివై, బుద్ధిని స్థిరంగా ఆత్మలో నిలిపి మోహాన్ని గనక జయించి మోహరహితుడవై నీకు ఏది ఏ కాలంలో ప్రాప్తిస్తుందో దాన్ని అనుభవిస్తూ ఉండగలిగినట్లయితే నీవు భగీరథుడు మహారాజులాగా నీవు అంటే భగీరథ మహారాజు ఇప్పుడు చెప్పినన్ని పాటించి భగీరథ మహారాజు ఎలాగున్నాడో అలాగా సామాన్యుడైన వాడు కూడాను కష్టసాధ్యమైనటువంటి ఆ కోరికలను, అభీష్టాలను కూడా అనాయాసంగా సిద్ధించుకోవచ్చు. భగీరథుడే కాదు, సామాన్యుడు కూడా ఎటువంటి కష్టసాధ్యమైనటువంటి దాన్నైనా సాధించవచ్చు. ఎప్పుడు అంటే ఇవన్నీ ఇందా చెప్పాడే, మనసుని విషయాల నుంచి మరల్చడం ఒకటి, అంతటా ఉన్న ఏకరూపంగా ఉన్నటువంటి పరమాత్మను దర్శించడం, సమదర్శనుడిపై ఉండడం ఒకటి, బుద్ధిని ఆత్మలో స్థిరంగా ఉంచడం, మోహరహితుడుగా ఉండడం, ప్రాప్తించిన దాన్ని అనుభవిస్తూ ఉండడం, ఇవన్నీ కనుక పాటించినట్లయితే భగీరథుడిలాగా సామాన్యుడు కూడా ఎటువంటి జటిలమైనటువంటి కార్యాన్నైనా కూడాను సిద్ధించుకోగలడు అన్నారు వశిష్ఠ మహర్షి. వెంటనే రాముల వారు అంటుకుంటున్నారు, ప్రభు, ఆ చిత్త పరిపక్వత నొందినటువంటి ఆ భగీరథుడు అతను చేసిన అతను ప్రయత్నించి ఏం చేశాడు? గంగని భూమి నుంచి దివికి తీసుకొచ్చాడన్నాడు కదా, దివి నుంచి భూమికి తీసుకొచ్చిన విధానం కూడా నేను విన్నా కదా, ఆ విధానాన్ని నాకు మీ నోట ఈరోజు భగీరథ ప్రస్తావన వచ్చింది కాబట్టి నాకు ఆ వృత్తాంతం అంతా తమ నోట వినాలని ఉంది అన్నారు రాముల వారు. వెంటనే చెప్పడం మొదలుపెట్టారు ఎవరు? వశిష్ఠ మహర్షి. భారతంలో భగీరథుని ఉపాఖ్యానం ఉందన్నమాట. అంటే ఆ భగీరథుడు అనేవాడు భారతంలోని ఒక పాత్ర. సగర మహారాజు యొక్క ముని మనవడు భగీరథుడు. సగర కుమారులు ఏం చేశారంటే వాళ్ళు ఒక స్వరంగాన్ని దొవ్వారట, పాతాళాన్ని. ఎందుకంటే వాళ్ళు ఒక అశ్వమేధ యాగాన్ని చేస్తే ఆ యాగాసం అలాగా వెళ్ళి ఎక్కడో కనపడకుండా ఉండేసరికి పాతాళంలో ఉంది అన్నటువంటి ఆలోచనతో ఈ సగరపుత్రులందరూ కూడాను ఆ రంధ్ర భూమిని అలా తొలుచుకుంటూ పాతాళానికి స్వరంగం చేశారు. సాగరం అనే పేరు కూడా సగరుడి పేరుతో వచ్చింది. సగరపుత్రులు పాతాళం వరకు తవ్వేశారన్నమాట. అక్కడ ఆ పాతాళంలో కపిలముని తపస్సులో ఉన్నాడట. ఆయన గాఢమైన తపస్సులో ఉండగా ఈ 60,000 మంది సగరపుత్రులు ఏం చేశారంటే అక్కడికి వెళ్ళి అశ్వాన్ని, ఆయన కపిలమునిని నువ్వే దొంగలించావు, నీ దగ్గరే ఉంది అని కోపగించి ఆయన మీద ప్రతాపాన్ని చూపపోతారన్నమాట. వెంటనే ఆయన కళ్ళు ఒక్కసారి తెరిచి చూడగానే సగరపుత్రులందరూ 60,000 మంది భస్మం అయిపోతారన్నమాట. ఇక ఆ సగరపుత్రులందరూ భస్మం అయిపోతే ఇక వాళ్ళందరూ మరణించాడు, భస్మం అయిపోయారు. ఇక సగరుని యొక్క కొడుకు అసమంజసుడు అన్నమాట. ఇతని పాపము ఏదో అకాల మరణం పొందాడట. ఆయన ఎవరు? ఆ సగరుని యొక్క అసమంజుడు అనేటువంటి ఆ కొడుకు అకాల మరణం పొందాడు. తర్వాత అతని కొడుకు వచ్చి అంశుమంతుడు అనేటువంటి పేరు గల రాజు. ఈ అంశుమంతుడు ఎంతో ప్రయత్నించాడు ఆ సగర వారిని మళ్ళీ
పునరుజ్జీవనం చేయించడానికి అతని ప్రయత్నాలు ఏవి ఫలించలేదట, లాభం లేకుండా పోయిందట. ఇక ఈ అంశుమంతుని కుమారుడు ఎవరంటే భగీరథుడు. ఈ భగీరథుడు చాలా కఠోరమైనటువంటి ప్రయత్నం చేసి ఈశ్వర సాక్షాత్కారం చేసుకుని ఆయన అనుగ్రహంతో, ఈశ్వరుని అనుగ్రహంతో వాళ్ళు పాతాళానికి వెళ్ళి అక్కడ గంగని, ఈశ్వరుని అనుగ్రహంతో గంగని భూలోకానికి తెప్పించి ఆ పాతాళానికి ప్రవహింపజేసి వాళ్ళందరికీ కూడాను పుణ్యలోకాలు ప్రాప్తించే విధంగా చేశారన్నది భారతంలోని కథ అన్నమాట. అర్థమైందా? ఇది గొప్ప ప్రయత్నం చేసి అసాధ్యాన్ని సుసాధ్యం చేశారు అని చెప్పడానికి మనం ఈ భగీరథుని యొక్క వృత్తాంతాన్ని చెప్తుంటారు. ఇక్కడ యోగ వాసిష్టంలో కూడాను ఆ భగీరథుని యొక్క వృత్తాంతాన్ని ఇక్కడ రెఫర్ చేస్తూ ఉన్నారు వాల్మీకి మహర్షి. ఏదైనా సాధించాలంటే కృషి అనేది చాలా అవసరం. గట్టి కృషి, పౌరుషంతోనే, పురుష ప్రయత్నంతో దేన్నైనా సాధించవచ్చు అని చెప్పడానికి భగీరథోపాఖ్యానం మనకి ఉపయోగపడుతుంది అనమాట. సరే, ఇక ఆ భగీరథుని యొక్క ఉత్తర చరిత్ర నేను ఇప్పుడు నీకు చెప్పబోతున్నాను రామా అంటున్నారు వశిష్ఠ మహర్షి. అది పూర్వ చరిత్ర భగీరథుడిది. భగీరథుని తర్వాత చరిత్ర చెప్పబోతున్నాను నేను. ఈయనకి పాపము అంటూ మొదలు పెడుతున్నాడు. ఒకానొక సమయంలో ఈ పరమ ధార్మికుడైనటువంటి భగీరథ రాజుకి సంసార గతిని బాగా పరిశీలించిన పిదప ఆ ప్రాణుల యొక్క, జీవుల యొక్క ఆర్తిని విచారించిన తర్వాత అతని మనస్సు ఉద్విగ్నత పొందిందట. మనసులో తీవ్రమైనటువంటి విరక్తి పడచూపిందట. ఆయనకి పడచూపి ఆయన ఇలా ఆలోచించాడు, భగవంతుడా, భయంకరమైనటువంటి జరామరణ మోహాది రూపమైనటువంటి సమస్త దుఃఖాలకు కారణమైనటువంటి సంసారం ఎలాగా నాశనం అవుతుంది? ఈ సంసారాన్ని నశించేది ఎట్లా? ఏది చేస్తే చేయవలసిందంటూ ఇక లేనిదో అటువంటి దాన్ని మానవుడు ఎలా సంపాదించాలి? ఏది చేస్తే ఇక మిగతా పనులన్నీ ఇంకా చేయకుండా అవసరం ఉండదో అటువంటి పని ఎలా ఆ పనిని ఎలా పొందాలి, ఎలా చేయాలి? మిగతా పనులన్నీ కూడాను ఇవన్నీ విషజ్వరాల వంటివే, ఇవన్నీ పనికిరావు. అసలు ఈ లోకంలో మాటికి ఈ లోకంలో ఏం జరుగుతోంది? చద్దన్నం ఉదయం ప్రతిరోజు చద్ది అన్నం తిన్నట్లే అంటాడు ఇక్కడ. అంటే రోజు చేసిన పనే చేసినమాట, చేసిన పనులే చేస్తున్నారు అందరూ కూడాను. విచారణ అనేదే లేదే ఈ మానవులకి. అందరూ కూడాను ఈ విచార రాహిత్యం వలన అమూఢులైపోయారే. ఎలా వీళ్ళని ఉద్ధరించేది అంటూ ఆయన మనసు పరిపర విధాలుగా ఆలోచనలోకి పడిపోయిందనమాట. ఇక ఆయన యొక్క సంశయాలన్నింటినీ నివృత్తి చేసుకోవడానికి త్రితలుడు అనేటువంటి ఒక గురువుని ఆశ్రయించాడనమాట. త్రితలుడు, త్రి మూడు, త్రితలుడు, త్రిగుణాతీతుడైన మహానుభావుడు అనమాట ఇతను. అత్రి అంటే కూడా అంతే కదా, త్రిగుణాలను జయించిన వాడు అత్రి. అర్థమైందా? ఎవరు అత్రి? బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు పుట్టినటువంటి ఆయన అన్నమాట. ఏమైనా త్రిగుణాలు ఆయనలో త్రిగుణాలు నశించినటువంటి, త్రిగుణాల మీద ఆధిపత్యం వహించినటువంటి వాడు దత్తాత్రేయుడు అనమాట. దత్తమైపోయాడనమాట. అత్రికి దత్తమైపోయాయి ఆ త్రిగుణాలన్నీ కూడాను. సమతూకంగా అంటే బ్యాలెన్స్డ్ త్రిగుణాల్లో సామ్యంగా ఉండేటువంటి స్థితిలో ఉన్నవాడే దత్తాత్రేయుడు అంటారు. అలాంటి అర్థం వస్తుంది కదా త్రితలుడు అనేటువంటి ఆ యొక్క పేర్లు. కాబట్టి భగీరథుడు త్రితలుడు అనేటువంటి ఆ మహానుభావుణ్ణి గురువుగారిని చేరి ప్రశ్నిస్తున్నాడు. ఏమని ప్రశ్నిస్తాడో రేపు చూద్దాం. అంతవరకు సెలవు. సర్వం శ్రీరామచంద్ర చరణారవిందార్పణం. ఓం శాంతి.